సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకి పెరుగుతోంది. కోహిర్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రతకు జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం కాగానే చలి మంటలు వేసుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రతపై మరిన్ని వివరాలు శ్రీధర్ అందిస్తారు. ఉమ్మడి మేఘ జిల్లా వ్యాప్తంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రత్యేకించి రాష్ట్రంలోని అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇటు సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ ప్రాంతంలో నమోదవుతున్నాయి. ప్రతి ఏటా కూడా ఇక్కడ సింగిల్ డిజిట్ నెంబర్ ఉంటుంది చలికాలంలో టెంపరేచరు. ఈసారి మరీ 5.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతుంది. ఈ వారంలో దాదాపు 9 నుంచి 5.6 డిగ్రీలు అంటే దాదాపు 6 నుంచి 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతంగా రికార్డులకు ఎక్కుతుంది కోహిర్ ప్రాంతం. ఈ ప్రాంతంలో ఎక్కువగా ప్రతి ఏటా కూడా ఈ ప్రాంతమే చలిలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటు సంగారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు ఇటు కోహిర్ ప్రాంతంలో ఎక్కువ కోహిర్ ప్రాంతంతో పాటు సంగారెడ్డి జిల్లా కేంద్రం కావచ్చు, ఇటు మెదక్ జిల్లాలోని నర్సాపూర్ ప్రాంతంలో కావచ్చు, ఇటు సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మొత్తం ఈ సీజన్ ప్రారంభం నుంచి కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ 2-3 రోజుల పాటు కూడా మరింత ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలి. బయటకు వెళ్ళేప్పుడు కొంత సాయంత్రం బయటకు వెళ్ళేప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచిస్తున్నారు. ప్రధానంగా ఈ ప్రాంతంలో కోహిర్ ప్రాంతంలో తెల్లవారుజామున పూర్తిగా పొగమంచు కప్పిపోవడం, ఈ ముంబై హైవే పైన వాహనాలు రాకపోకలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతోపాటు ఉదయం 10 వరకు కూడా చలి వీడడం లేదు. సాయంత్రం 5 నుంచి చలి తీవ్రతమవుతుంది. రైతులు పొలాల నుంచి ఇంటికి వచ్చే సమయంలో కావచ్చు, పొలాలకు వెళ్ళేందుకు కావచ్చు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం ఈ ప్రాంతం అంతా కూడా పారిశ్రామిక ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. ఇటు సంగారెడ్డి కావచ్చు, పటాన్ చెరు ఉదయం సాయంత్రం షిఫ్టులో ఏదైతే కార్మికులు ఫ్యాక్టరీలో కార్మికులు ఉంటారో వారందరూ కూడా ఉదయం సాయంత్రం ఫ్యాక్టరీలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంటుంది. ప్రతి ఏటా కూడా కోహిర్ ప్రాంతంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మొత్తం రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన కారణాలు కూడా ప్రధానంగా ఇది ఎత్తైన ప్రాంతంగా ఉంటుందని చెప్తున్నారు. దాంతోపాటు ఈ ప్రాంతంలో నేలలు కావచ్చు, వీటంతా అంటే చల్లటి వాతావరణం ఉండేందుకు ఇక్కడ ప్రాంతం ఉంటుందని కూడా చెప్తున్నారు. సో ఈ కారణంగానే ఎత్తైన ప్రాంతం ఉండడము, దాంతోపాటు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఇక్కడ జనం అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి ఏటా కూడా అయితే చలికాలం వచ్చిందంటే ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా జనం బయటకు రావాలంటే ఇబ్బందులు పడుతుంటారు. సాయంత్రం ఏంటంటే చాడు ఎక్కడ చూసినా ఏదైతే చలి మంటలు అయితే కనిపిస్తూ ఉంటాయి. సాయంత్రం హైవే పైన ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు సైతం ఇక్కడ ఆగడానికి కొంత ఇబ్బంది పడుతుంటారు. సో మొత్తంగా రాష్ట్రంలోని అత్యల్ప ఉష్ణోగ్రతలతో కోహిర్ రికార్డులకు ఎక్కుతుంది. ఈ వారం రోజుల పాటు కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం అయితే ఇబ్బందులు పడుతున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విస్క్ న్యూస్, కోహిర్ నుండి.